యాక్షన్. టేక్ 1. లైట్స్, కెమెరా, యాక్షన్. Celebrating 100 years of Indian cinema. Cut. Roll camera. Scene 1. On Telugu Taranga, it's your baby. Back up. వినోదావారి దేవదాసు శ్రీ శరత్ బాబు రచించిన బెంగాలీ నవలకు ఆంధ్రానువాదం. దేవదాసు టైటిల్ వింటున్నప్పుడు ఈ మ్యూజిక్ వస్తుంది, వినండి. ఇందులో కుటుంబంలో ఒక్కొక్క పేజీ తిరుగుతున్నట్టుగా పేజీలు తిరుగుతూ ఉంటాయి. దాంట్లో మనకి టైటిల్స్ కనపడుతూ ఉంటాయి. ఇదొక స్టైల్ అప్పట్లో. దాన్ని చూడటానికి టైటిల్ చూస్తేనే మురిసిపోయేవాళ్ళు. శరత్ బాబు నవల ఎంత అందంగా ఉంటుందో. నవల అంటే ఒక పుస్తకం, సో అందుకని బహుశా పుస్తకం మీద దేవదాస్ టైటిల్స్ వేసి ఉండొచ్చు. అది ఒక బెంగాలీ నవల. దాని ఆధారంగా సుమారు 12 చిత్రాలు భారతీయ చిత్రసీమలో ఇదొక అరుదైనటువంటి సన్నివేశం. దేవదాసు. ఈవేళ మనం భారతీయ సినిమాకు 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న వేళ తెలుగు సినిమాలపై తరంగా సమర్పిస్తున్న 100 గంటల మారథాన్ షోలో 24వ గంటగా ఈ దేవదాసును మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం, అభిషేకం చేసుకుంటున్నాం ప్రేమకు. ఆ ప్రేమలో పగ లేదు, ఆ ప్రేమలో కసి లేదు, ఆ ప్రేమలో విలయం లేదు. అది ఒక విలక్షణమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అటువంటి గొప్ప ప్రేమను శరత్ బాబు గారు ఆ నవలలో అందించారు. ఆ నవల బెంగాల్ భాషలో చదివిన తర్వాత ఎవరు చదివారు? చక్రపాణి గారు చదివారు. చదివిన తర్వాత దీన్ని సినిమా తీస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో సరిగా వినోద వారు ఆ సినిమాను తీయటం సంభవించింది. అంతకుముందే అసలు దేవదాసు అనేటువంటి సబ్జెక్ట్ మీద శరత్చంద్ర చటోపాధ్యాయ సృష్టించిన దేవదాసు బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో తెరకెక్కింది. కానీ వాటన్నిటిలో కంటే కూడా తెలుగు దేవదాసు ఒక క్లాసిక్ మూవీగా మిగిలిపోయింది. ఎందుకు అలా మిగిలింది? అసలు కొన్ని కథలకు ఎందుకు కాలదోషం ఉండదు? ప్రేమకు కాలదోషం ఉండదు కనుక, దేవదాసు ప్రేమ కథా చిత్రం కనుక దీనికి కాలదోషం ఉండదు. ఆ ప్రేమ త్యాగాన్ని కోరుకుంది కనుక దీనికి కాలదోషం ఉండదు. ఇంకా ఇప్పటికీ కూడా నవీన కాలంలో దేవదాసులు ఉన్నారు కనుక ఈ చిత్రానికి కాలదోషం లేదు. కనుక ఈ చిత్రం ఒక అద్భుతమైంది. దీని గురించి నేను చెప్పడం కంటే కూడా సినీ విశ్లేషకులు కంపల్లి రవిచంద్రన్ గారు, వారు తిరుపతిలో ఉంటారు. వారు అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తూ ఉంటారు అనేకమైనటువంటి సినిమాలకి. ముఖ్యంగా ఆయనకి దేవదాసు సినిమా అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ వాల్ పోస్టరు ఆయన చిన్నప్పుడు 74 ఆ ప్రాంతంలో ఈ కంపెల్లి రవిచంద్రన్ గారు ఆయన నాకు స్వయంగా ఫోన్లో చెప్పారు, లేకపోతే నాకు తెలియదు. కానీ ఆయన తెర వెనక వెండి తెర బంగారం అని చెప్పేసి రాస్తూ ఉంటారు పత్రికల్లో వాటిల్లో. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు తిరుపతిలో ఉన్నారు వారు. సార్, మీరు దేవదాసు గురించి రాసింది చాలా అద్భుతంగా ఉందండి. అసలు మీకు దేవదాసు అంటే ఏంటంటే విపరీతమైనటువంటి ప్రేమ, అంత ప్రేమ ఎందుకు పుట్టింది అన్నా. అంటే అది 86, 87 ప్రాంతంలో, అంతకంటే ముందు నుంచి కూడా నాకు దేవదాసు అంటే బాగా ఇష్టం అండి. నేను బాగా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఈ దేవదాసు సినిమా వాల్ పోస్టరు ఎక్కడో గోడకు అంటించుంటే ఈయన రోజు వెళ్ళి ఆ దేవదాసు వాల్ పోస్టర్ మీద ఎదురుకుండా నుంచుని ఆ పోస్టర్ గురించి కూడా వర్ణించాలండి. ఇప్పుడు మనం ఆ పోస్టర్లో పైన వినోద పిక్చర్స్ దేవదాసు వాల్ పోస్టర్ మాత్రం కొంచెం కలర్లో ప్రింట్ చేశారు. కానీ సినిమా కలర్ కాదు, సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైటే. అప్పట్లో అదొక ప్రయోగం. సినిమా బ్లాక్ అండ్ వైట్ అయినా వాల్ పోస్టర్ కొంచెం కలర్లో ఉంటే అదొక సాటిస్ఫాక్షన్, సంతోషం. ఇంకా కలర్ ఫిల్మ్స్ అంత పెద్దగా రాలేదు కదా మనకి. సో ఈ దేవదాసు సినిమా
కలర్ పోస్టర్లో పైన గ్లాసులో వైన్ పోసుకుని తాగుతున్నటువంటి భగ్నమైనటువంటి భగ్న ప్రేమికుడు మందు కొడుతూ ఉన్నటువంటి చిత్రం ఒకటి ఉంటుంది. కింద సావిత్రి చెవి పట్టుకుని, చేత కర్ర పట్టుకుని, టై కట్టుకుని, కొంటె చూపుతో ఆ చెవి మెలేస్తూ, సావిత్రి చెవిని ఎవరు మెలేస్తున్నారు? నాగేశ్వరరావు మెలేస్తూ, ఇంకా నువ్వు అల్లరి చేసావంటే కొడతాను అన్నట్టుగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి బొమ్మ ఉంటుందండి. మరి ఇలాంటి బొమ్మ ఉంటే ఎవరన్నా ఆగి చూడరా? మరి కంపెల్ల రవిచంద్రన్ గారు కూడా అలాగే చూశారు. చూసి అలా ఆగిపోయేవారట. అలా ఆగిపోతుంటే రోజు అదే పని చేసేవాళ్ళు. కానీ ఇంకో 4 రోజులు అయిన తర్వాత అదే బజార్లో వెళ్తుంటే దానిపైన ఎవరో ఇంకో పోస్టర్ అంటించేశారట. ఇంకో పోస్టర్ అంటించగానే ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అరే, మా దేవదాసు పోస్టర్ మీద ఈ అబ్బాయికి అప్పుడు ఇంకా చిన్న ఆయన 12 ఏళ్ళు వయసు ఉంటుంది అంతే. మా దేవదాసు సినిమా మీద వీడెవడో వచ్చి ఇంకో సినిమా పోస్టర్ వేస్తాడా, వీడి సంగతి చెప్తా అని చెప్పేసి వెళ్ళి ఆ పైన అంటించిన పోస్టర్ అంతా కూడా చింపడం ప్రయత్నం చేశాట ఆయన. సో నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంఘటన, అంతటి అభిమానులు ఉన్నారు దేవదాసు సినిమాకి. ఈ రోజున కూడా దేవదాసు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎన్నో భాషల్లో వచ్చింది అది. కానీ మన దేవదాసు మీరు వీలుగా ఉంటే ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకు ఎన్నిసార్లు వింటున్నానంటే, ఇవాళ మన భారతీయ సినిమాకు 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నాము. ఆ 100 ఏళ్ల పండుగలో కూడా తెలుగు దేవదాసుకి చాలా కీర్తివంతమైంది, కీర్తి పతాక అది. సో కీర్తి పతాక వంటి చిత్రాన్ని మనం మర్చిపోకూడదు. నిజమైనటువంటి ప్రేమ ఏమిటి? ఈరోజు నవీన దేవదాసులకు ఆనాటి దేవదాసుకు ఎక్కడ తేడా ఉంది? వాళ్ళేం కోరుకున్నారు, వీళ్ళేం కోరుకుంటున్నారు? ఇవన్నీ అసలు దేవదాసు అతను పిరికివాడా లేకపోతే ధైర్యశాల? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి మనకు ఆ సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు చూస్తే ఆనాటి కామానం ఎప్పుడూ తీసినటువంటి సినిమా, పైగా శరత్ బాబు నవల రాసిన దానికంటే కూడా ముందు ఆయన కథా వస్తువు కూడా అంతకంటే ముందు ఒక 50 ఏళ్ల కిందట కథా వస్తువు తీసుకున్నాడు ఆయన తీసుకోవటమే. సరే, శరత్ బాబు నవల రాసిందే 19వ శతాబ్దం మొదటి భాగంలో రాశాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇంతకాలం అయింది కాబట్టి ఇప్పుడు ఆయన అప్పట్లో నిజానికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. అది కూడా మీకు దేవదాసు మొట్టమొదట టైటిల్స్ పడుతున్నప్పుడే ఉంటుంది. ఏమనంటే ఈ శరత్ బాబు ఈ నవల రాస్తున్న సమయానికి, అంతకుముందు అంటే కథా వస్తువు ఎంచుకున్న సమయానికి అక్కడ ప్రొహిబిషన్ లేదు అని, అంటే మద్యపాన నిషేధం లేదు అని. కాబట్టి ఇక్కడ మద్యం తాగడం అనేది బాబు కథా వస్తువు పరంగా కానీ కథా కాలం ప్రకారంగా కానీ ఇది సమంజసమే, కాబట్టి దీంట్లో మీరు ఎటువంటి వంక పెట్టడానికి వీలు లేదు అని చెప్పి టైటిల్స్లోనే ముందే పడిపోతుంది. కాబట్టి ఇంకెవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అలా అంత కేర్ తీసినటువంటి చిత్రం దేవదాసు. ఇలాంటి చిత్రం నుంచి ఇప్పుడు మనం ఒక్కసారి నేను కంపల్లి రవిచంద్రన్ గారి గురించి కలుపుతాను, ఆయనతో మాట్లాడదాం, మనం ఆయన అభిప్రాయాలు తీసుకుందాం మనం. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, పొంగారే సోయగము రంగు సేయగా, రంగరంగేలిగా ఆడిపాడేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఎంత అద్భుతమైనటువంటి పాట అండి. ఈ పాట రాసినటువంటి వారు లిరిక్స్ రాసింది సీనియర్ సముద్రాల, అందులో ఇక తిరిగేలేదు. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది ఎవరు? సిఆర్ సుబ్రహ్మణ్య గారు. పాట పాడింది ఆర్బి సరస్వతీదేవి. ముల్లోకాల్లో లేని సల్లాపాల ముంచి తేలించి లాలించేనయ్యా, పూల జంపాలలు తూగుటుయ్యాలలు నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాననయ్యా. అలాంటి జానట. హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జాననయ్యా, లలితమ్ముగా భావభరితమ్ముగా హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, పొంగారే సోయగము రంగు సేయగా, రంగేళిగా ఆడి పాడేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఏం రాశారు గురువుగారు, మీకు నమో నమః. ఆ సంగీతం సమకూర్చినటువంటి అపర సంగీత బ్రహ్మ
సిఆర్ సుబ్రహ్మణ్యం గారికి ఇంకొక 100 నమో నమాలు, పాడినటువంటి సరస్వతీదేవి గారికి మరొక సహస్ర వందనాలు. సో ఇప్పుడు ఇక మనం ఈ కార్యక్రమంలో ఇందాక అనుకుంటున్నాం మనం ఏమని, కంపల్లె రవిచంద్రన్ గారు, ఇందాక వారి గురించి చెప్పాను మీకు. దేవదాస్ అంటే ఎంత ఆయన చాలా కృషి చేశారు, అద్భుతంగా చెప్తారు ఆయన. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తారో విందామా? దేవదాసు సినిమా అన్న, చక్రపాణి గారి దేవదాసు నవల అన్న పొలకించని ఆంధ్రుడు ఉండడు. ఎందుకంటే తెలుగు వారికి బాగా దగ్గరైన సినిమా అది. ఇప్పటికీ నాగేశ్వరరావు గారు అంటే ఒక దేవదాస్ అనే ల్యాండ్ మార్క్ అది మనకు. నాగేశ్వరరావు గారి విషయంలో దేవదాసు సినిమాను వినోదా వారు తీశారు. 1953లో విడుదలైంది ఆ పిక్చర్. జూన్ 26 వచ్చింది సినిమా. దేవదాసు సినిమాను మొదట వినోదా వారు జొన్నల గడ్డం మార్కండేయరావు గారని ఒక అతను ట్రాన్స్లేషన్ మొదట అనుసరించినారు. కానీ చక్రపాణి గారు వ్యవహారికంలో రాసి తెలుగుతనానికి దగ్గరగా తెచ్చారు దేవదాసు నవలను. ఆ దేవదాసు నవలను ధారావాహికం చూసి చాలా ముగ్ధులైన డిఎల్ నారాయణ గారు దాని హక్కులు కొనుక్కొని వినోద సంస్థకు దానిని దేవదాసుగా తీద్దామని, సినిమాగా తీద్దామని సముద్రాల రాఘవాచార్య గారు సంభాషణలు, సిఆర్ సుబ్బరామన్ గారి సంగీతము, బిఎస్ రంగా గారు కెమెరామెన్, మంగయ్య మేకప్, ఇలా అందరినీ అనుకొని టెక్నీషియన్స్ అనుకొని ఆ తరువాత నటీనటుల చర్చ. దేవదాసు ఎవరు? మొదట రామచంద్ర కాశ్యపన్ అనుకున్నారు. ఆయన ఎవరండి? ఆయన విజయవాడలో అప్పట్లో బాగా పేరున్న లాయర్ అండి. బాగా పేరున్న లాయరు. అంతకుముందు వినోదా వారి దేవదాసు కంటే ముందు శాంతి అని ఒక పిక్చర్ తీశారు వినోదా వారు. అందులో హీరోగా చేశాడు ఈ రామచంద్ర కాశ్యప. అతనిని హీరోగా పెట్టి దేవదాసు తీద్దామని అనుకున్నారంతే. అనుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల రామచంద్ర కాశ్యపను తప్పించి అక్కినే నాగేశ్వరరావు గారిని దేవదాసుకు నిర్ణయించుకున్నారు. దేవదాసు అక్కినేనిని వరించడం మన అదృష్టం, ఆయన భాగ్యం. అంతకుముందు నాగేశ్వరరావు గారు అలాంటి లవర్ బాయ్ వేషాలు వేశాడు. లైలా మజ్నులో విరహం వేషం, వియోగం ఇవన్నీ ఉన్నాయి. భరణి వారి ప్రేమ, అంతకు ముందు భరణి వారి లైలా మజ్ను, కీలుగుర్రం, బాలరాజు మంచి టాప్ 5 లో ఉన్నారు నాగేశ్వరరావు గారు. నిజానికి నాగేశ్వరరావు గారు నటించి అత్యద్భుతమైన విజయం సాధించిన మొదటి సాంఘిక చిత్రం కూడా దేవదాస్ అనే చెప్పాలి. దేవదాస్ సినిమా. సరే, దేవదాసు నిర్ణయం అయింది. అయ్యో నాగేశ్వరరావు గారు దేవదాస. మరి పార్వతిని మొదట భానుమతిని అడిగారు పార్వతి వేషం వేయమని. ఆవిడ కొన్ని కారణాల వల్ల డిఎల్ నారాయణ గారు భరణిలో మేనేజర్ గా ఉండేవారు. ఈ వినోద ప్రొడక్షన్స్ అధినేత డిఎల్ నారాయణ భరణిలో మేనేజర్ గా ఉండేవారు. అందుకని భానుమతి గారు తెలుసు బాగా. భానుమతి గారు అందుకని నా దగ్గర పనిచేసే ఒక మేనేజర్ సినిమా తీస్తే నేను వేషం వేయాలా అని రిఫ్యూజ్ చేశారు పైరసీ పాత్రలు. సరే, ఆ తరువాత అంటే ఇప్పుడు లక్ష్మీరాజ్యం, పుష్పలత ఇట్లా అప్పుడు అనుకోవడానికి ఇప్పుడు పేపర్ మీద పెట్టకుండా మనం గాలిగా ఎవరినైనా ఊహించవచ్చు, ఎన్నైనా అనుకోవచ్చు కదా. బట్ అగ్రిమెంట్ అంటూ పార్వతికి షావుకారు జానక్ గారితో అగ్రిమెంట్ జరిగింది. జానకిని పార్వతిగా మేకప్ టెస్ట్, కొంచెం సినిమా టెస్ట్, అడ్వర్టైజ్మెంట్ అన్ని జరిగాయి. అద్భుతంగా జానకి గారు కూడా అద్భుతంగానే చేసి ఉండేవారు. బట్ జానకి గారు ఆ రోజు పోగొట్టుకున్న వేషం వల్ల ఇప్పటికీ సావిత్రి ఒక మహానటిగా మన మనసుల్లో నిలబడి ఉన్నది. మరి ఆ వాళ్ళ సావిత్రిని వరించిన అదృష్టమో, జానకి గారు చేసిన త్యాగమో ఏది అయితే ఏమి ఆంధ్రులకు ఒక మహానటి దక్కింది. సావిత్రి గారు అంతకుముందు సినిమాలు ఏంటండి? అంతకు మునుపు షావుకారు చేశారు ఆవిడ, అంతకుముందు ఆదర్శం, షావుకారు అట్లా చాలా పిక్చర్స్ చేశారు. జానకి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. సావిత్రి గారు అంతకు మునుపు సంసారం సినిమా మొదటి సినిమా. సంసారంలో చిన్న బిట్ వేసింది సావిత్రి. ఆ తర్వాత పాతాళ భైరవిలో చిన్న డాన్స్ చేసింది. చిన్న డాన్స్ ఆ దర్బార్ హాల్లో ఏదో ఒక చిన్న డాన్స్ చేసింది. ఆ తర్వాత వెంటనే ఏదో పెళ్లి చేసి చూడని అవన్నీ ఇవన్నీ ఏవో కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి చేసి చూడు, ఆదర్శం
అట్లా చేసింది కొన్ని సినిమాలు. తర్వాత శాంతి, వినోదావారి శాంతి, వినోదావారి మొదటి పిక్చర్ శాంతి, రామచంద్ర కాశ్యప హీరో. అందులో పేకట్ శివరాం పక్కన హాస్య పాత్ర, అంటే ఒక వ్యాంప్ టచ్ ఉన్నటువంటి పాత్ర వేసింది అందులో. సరే దీంతో సరే సావిత్రిని జానకి గారు పార్వతి వేషానికి తప్పుకున్నారు కొన్ని కారణాల వల్ల. అలా తప్పుకున్నప్పుడు ఆ పాత్రకు సావిత్రి గారిని అనుకున్నారు. సావిత్రి గారిని అనుకోవడం, ఆవిడ అద్భుతంగా నటించడం, ఆ సినిమా కళాఖండంగా నిలిచిపోవడం, ఇవన్నీ తెలుగు వారికి మధుర స్మృతులు. వేదాంత రాఘవయ్య గారి డైరెక్షన్ లో ఆ నాగేశ్వరరావు గారు అయితే ఇంకా ఆయన నటనకు అప్పటికది పరీక్ష. శరత్, ఆ దేవదాసు చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని గంటలు చర్చించి ఆ పాత్ర ఎలా రూపొందించాలి, ఎలా మదనపడి ఎంతో కృషి చేసి ఆయన నటించాడు. ఆయన కృషి వృధా కాలేదు. అవునండి రవిచంద్రన్ గారు, ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారిని చూస్తే ఆ టైంలో నిజంగానే తాగుబోతూ అంటే అలా, అంటే మనిషి కూడా చాలా సన్నబడిపోయినట్టుగా, లేకపోతే ఎక్కడో లోపల నుంచి వస్తున్నట్టుగా గొంతు, ఏదో ఒక వ్యాధికి బాధపడుతున్నట్టు అంత అంటే యాక్చువల్గా నిజంగానే అంత సన్నబడిపోయారా అక్కినే నాగేశ్వరరావు ఆ టైంలో, లేకపోతే నిజంగానే అలా ఉండేవారు అంటారా, కావాలని చెప్పి సన్నబడ్డారంటారా? అంటే కావాలనండి, ఆ సినిమా పాత్ర ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేదాంతం రాఘవయ్య గారి సలహా మేరకు ఆయన ఎంత చెయ్యాలో అంతా చేశారు. సాధన కానివ్వండి, ఆ పాత్రలో మమేకం కావడం కావండి, ఆ శారీరకంగా ఆయన కాస్త సన్నబడము, కాస్త నిద్రలు, ఆ నైట్ షూటింగ్స్ అవి. పైగా సినిమా దేవదాస్ సినిమా మొత్తం డే షూటింగ్ కాదు, నైట్ షూటింగ్. ఆ కళ్ళు ఉబ్బిపోవడము అంతా చాలా కృషి చేశారండి. అందులో ముఖ్యంగా మేకప్ మ్యాన్ మంగయ్య గారి పనితనం ఒకటి. చాలా ఆయన వ్యక్తిగతంగా నాగేశ్వరరావు గారు చాలా మనకు అసలు చాలా కృషి చేశారు. నాగేశ్వరరావు గారు ఒక్క సీన్ కూడా డే టైమ్ లో తీయలేదండి, ఎందుకని అలా తీశారంటారు? అంటే డే టైం అని కాదు, మొదట్లో సినిమాలు కొంత డే టైం, అంటే కొంత సినిమా డే టైం లోనే తీశారు. కానీ అది నైట్ షూటింగ్ ఎఫెక్టివ్ గా వస్తుందని నైట్ షూటింగే పెట్టుకున్నారు. అంతా మొత్తం సినిమా అంతా దీంట్లో ఇండోర్ షూటింగే గనక ఆ రాత్రి పూటే పెట్టుకొని షూటింగ్ తీశారు సినిమాను. అది డే షూటింగ్ చాలా తక్కువ, ఎక్కడ 1-2 బిట్స్ ఏవో తీశారు కానీ మిగతా ఆల్మోస్ట్ 75% నైట్ షూటింగే జరిగిందనమాట. కానీ అద్భుతంగా చేశారండి. పైగా పక్క వాళ్ళ సహకారం కూడా నాగేశ్వరరావు గారికి దొరికిందండి, అది చాలా అదృష్టం. ఎలా అంటారు? సావిత్రి గారు, లలిత గారు, చంద్రముఖి వేషం వేసిన లలిత, సావిత్రి గారి హస్బెండ్ వేషం వేసిన సిఎస్ఆర్, ఇట్లా పెద్ద మహానటుల యొక్క ఆ కనుసన్నల్లో కూడా నాగేశ్వరరావు గారు బాగా చాలా పట్టిన వజ్రం లాగా తయారయ్యారు. సావిత్రి పెద్ద కొడుకుగా వేసింది ఎవరంటారు? జీవీజీ అని అతను ఒక పాత్రికేయుడండి. మెడ్రాస్ లో ఈ ఉదయాలకి పక్కలో ఉండేవారు ఆయన. నేను కూడా చూశాను చాలా మంది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఆయన జర్నలిస్ట్, ఆ తర్వాత ఏమో చిన్న చితకా వేషాలు అవి వేశాడు. మంచి జర్నలిస్ట్, సినిమా రంగము వాటిల్లో చేశాడు. అతను మంచి జర్నలిస్ట్ ఆయన జీవీజీ గారని. ఈ మధ్య అంటే ఒక 5-6 years బ్యాక్ పోయారు. ఆయన కోసిన అపార్ట్మెంట్ అని అపార్ట్మెంట్ లో ఉండేవారు. అది ఒకప్పుడు వినోద ఆఫీసు, దేవదాస్ ఆఫీస్. అదే ఆయన ఆ ఆఫీస్ పడగొట్టి అపార్ట్మెంట్ కడితే అందులో ఉండేవారు ఆయన. అది ఒకప్పుడు వినోద ఆఫీసు, దేవదాస్ ఆఫీస్. అది మంచి బ్రహ్మాండమైన సినిమా అండి. 18 కేంద్రాల్లో చతుర్థినోత్సవాలు జరుపుకోవడం అంటే తమాషా. ఆ రోజుల్లో 18 సెంటర్స్ లో 100 days పోయింది దేవదాస్ పిక్చర్. ఆ సినిమాకు సంగీతం సుబ్బరామన్ గారు అండి, సిఆర్ సుబ్బరామన్ గారు. చాలా అద్భుతమైన వరసలు, చాలా అద్భుతమైన ట్యూన్స్. అవి ఎట్లాంటి ట్యూన్స్, అసలు బ్రహ్మాండమైన ట్యూన్స్ కదా. అసలు దేవదాసు నిలబెట్టింది సుబ్బరామన్ సంగీతం అని చెప్పుకున్న తప్పు లేదండి. అద్భుతం. అసలు దేవదాసు సినిమాకు సాహిత్య హృదయం అయితే సంగీతం ఆత్మ. అంటే సంగీతంలో బెంగాలీ బాణీలు గానీ ఏమన్నా అలాంటివి ఏమన్నా తీసుకున్నారా వీళ్ళు? అంటే బెంగాలీ బాణీలు అని నేను అనను కానీ డీసెన్సీ అండి. బెంగాలీ పిక్చర్స్ లో ఉన్నటువంటి ఆ పిక్చరైజేషన్ లో ఉన్న డీసెన్సీ చాలా ప్రధానంగా ఆహార్యము. అవి వరసలు నేను బెంగాలీవి నేను చెప్పను గాని పట్టు ఉండదు. బట్ ఆ డీసెన్సీ అనేది మనకు రాబట్టారండి. చాలా మంచి అసలు అసలు దేవదాస్ సంగీతం మనల్ని ఒక మరో లోకంలోకి తీసుకెళ్తుంది. అసలు ఎంత పక్కాగా థీమ్ మ్యూజిక్ అది. చాలా కేవలం వైలిన్, పియానో. అసలు ఆ సంగీతమే చాలా అద్భుతంగా, అసలు ఆ బాణీలు అవి చాలా బాగుంటాయండి. హిందుస్థానీ సంగీతం ఛాయలు అవి ఎక్కువగా.
అయితే ఇప్పుడు ఘంటసాల గారు ఎలా శ్రద్ధ తీసుకున్నారు? ఇప్పుడు జగమే మాయ అనే పాటలో ఆ చివరిలో దగ్గింది ఎవరంటారు? అక్కినేని నాగేశ్వరరావు గారా లేకపోతే ఘంటసాల గారా? అంటే ఘంటసాల గారండి. ఘంటసాల గారు పాడారు ఆ పాట. ఆ దగ్గు చాలా సార్లు అనేవాడు ఆయన, ఆ దగ్గు కూడా నాదే బాబు అని. అసలు చాలా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి రిహార్సల్స్ చేసి పాడాడండి ఆ పాట. ఆ పాడిన వారం 10 రోజుల వరకు ఆయన ఘంటసాల గారు చాలా కృషించిపోయినారు. అదేదో వేటాడిందంట ఆ పాట. ఎందుకంటే 72లో ఒకసారి ఆకాశవాణిలో ఇంటర్వ్యూ జరిగితే ఘంటసాల గారిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఆ మాట చెప్పారు కూడా. నన్ను 10 రోజులు ఆ పాట నన్ను వెంబడించింది అని ఆయన చాలా ఇదిగా చెప్పారు. ఆయన అసలు తాగుబోతు పాటలు ముద్దగా రావాలని ఆ రికార్డింగ్ కు ఘంటసాలకు ఐస్ ముక్కలు నోట్లో పెట్టుకొని పాడమని సలహా ఇచ్చినారంటే ఎవరో. కానీ మళ్ళీ ఆ ఐస్ నోట్లో పెట్టుకుంటే శృతి కుదరకపోతే మళ్ళీ ఆ ప్రయత్నం విరమించినారంట. అంటే అంత ఇదిగా అది కృషి చేశారు. కానీ ఆ జగమేమాయ పాటను ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పన చేశారండి. అప్పటికి సుబ్బరామన్ గారు ఆ సినిమా మధ్యలోనే ఆయన మరణించారు. అప్పుడు ఈ ఉలగే మాయం, అదే ఈ వాల్వే మాయం, ఈ జగమే మాయ పాటను ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇది చేశారనమాట, స్వరపరిచారు. కానీ గురువు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో అది అట్లాగే ఉంచేశారు ఆ పాట. అసలు ఆ పాట తమిళంలో కూడా ఎంత చలామణి అయ్యిందంటే అది తమిళ్లో దాని మీద ఉలగే మాయం వాల్వే మాయం అని దాని పేరు. దానిని రామయ్యదాస్ అని ఒక ఆయన రాసినాడు. ఈ ఘంటసాల గారు చనిపోయినప్పుడు మెడ్రాస్ లో ఒక తమిళ అభిమాని, ఒక తమిళ ప్రేక్షకుడు ఉలగే మాయం అనే బిగ్గరగా పాడి ఓని ఏడ్చాట, కన్నీళ్లు పెట్టుకున్నాట. ఆ పాట సాధించిన విజయానికి గుర్తుగా హెచ్ఎంవి సంస్థ కూడా ఉలగే మాయం అనే పేరుతో ఘంటసాల పాడిన కొన్ని తమిళ పాటలను కూడా రికార్డుగా రిలీజ్ చేసిందంటే ఇంక లెక్కేసుకోండి. ఆ పాటను ఎంత ఇదిగా ఘంటసాల గారికి ఎంత పేరు వచ్చింది ఆ పాట. అది గొప్ప పాట, అద్వైత సిద్ధాంతం అది. అసలు ఆ కావడి కొండలు, కలిమిలేములు, అవి నటభైరవి రాగం, అబ్బా చాలా గొప్ప పాట అండి అది. అప్పట్లో పాటల పోటీలు కూడా పెట్టారు. దేవదాస్ వచ్చిన టైంలో పాటల పోటీలు పెట్టారు. సముద్రాల రాఘవాచార్య గారు వైష్ణవులు, విశిష్ట అద్వైతులు, అయినా వారి అద్వైతాన్ని చూపించి ఆ పాట రాశారండి. అంటే గొప్ప పాట అది. అయ్యో ఎంత గొప్ప పాట, ఏం కథ. తర్వాత అంతే స్థాయిలో ఉన్నటువంటి మరొక పాట పెళ్ళకు పోదాం పారును చూద్దాం చలో చలో, ఆ పాట ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా? ముచ్చట్లంటే నాగేశ్వరరావు గారు అందంగా కనిపిస్తారు ఆ పాటలు. అచ్చం బెంగాలీ బాబు లాగా కనిపిస్తాడు. చాలా బెంగాలీ బాబు లాగా ముద్దుగా కనిపిస్తాడు. చాలా హాయిగా అది అసలు ఎంత ఇప్పటికి కూడా దాన్ని ఈ సెల్ ఫోన్లలో డైల్ టోనర్ గాను అట్లా పెట్టుకునే వాళ్ళు ఎంతమంది. పల్లెకు పోదాం పారును చూద్దాం అని ఘంటసాల గారి రేంజ్ అది. ఇంకొకటి ఘంటసాల గొంతులో ఉన్నటువంటి ఆ యవ్వన మాధుర్యం బాగా ప్రతిఫలించిందండి. ఘంటసాల గొంతులో ఉన్నటువంటి ఆ రేంజ్ అంటాను చూడండి, ఆ యూత్ రేంజ్, అది అద్భుతంగా ఆ డెక్కల శబ్దానికి ఇదిగా లయతో చాలా చక్కగా సుబ్బరామన్ గారి శైలి ఒకటి, మధ్యలో ఆలాపన ఒక రకమైన బీజింగ్ లాగా ఒక బీజిఎం ఒకటి వస్తుంది. దాంట్లో ఘంటసాల గారి ఆలాపన కూడా చాలా యవ్వన మాధుర్యంతో అసలు ఫ్రెష్ గా తొణికిలాడుతుంది సుబ్బరామన్ శైలి. అది ఆ ప్రశ్నలు కూడా రకరకాల ప్రశ్నలు, నగవేమో వగేమో దూకునో పోవునో నా దరికి దూకునో నా చెలిపోవును, అట్లేదో అవన్నీ క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. అట్లా మన వైపు చూస్తూ చెప్తాడు నాగేశ్వరరావు. చాలా యవ్వనోత్సాహంతో నూనూగు మీసాలతో శ్రీనాథుడు వర్ణించే నూనూగు మీసాల నూతన యవ్వనం అంటాడే, అలా అతను మన వైపు చూసి చెప్పడము, దాని ఆ రిధముకు తగ్గినట్లు గుర్రం లయబద్ధంగా పరిగెత్తడము, ఇవంతా మనకు చాలా హాయిగా ఉంటుంది. రకరకాల ప్రశ్నలతో ఆ కెమెరా పనితనం కూడా బాగుంటుంది ఆ పాటలో. ఏది ఏమైనా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎప్పటికీ తెలుగు వారికి దేవదాసేనండి. వెంటనే అంత భ్రాంతి అని చెప్పి బాల సరస్వతి దేవి గారు ఆమె కిన్నెర కంఠాన్ని విక్కరించే గాత్రంతో అంతా భ్రాంతి అని పాట. అదొకటి ఆ మాటలు నోట్లో నుండి మాట రాక కన్నీళ్లు పైకి ఉబుకి వస్తుంటే ఆ గుండెల్లో కట్టుకున్న విషాదాన్ని గాత్రంలో బాగా ధ్వనింపజేసింది మా కోలంకర్ రాని బాల సరస్వతి.
అంతా భ్రాంతి అయినా నిరాశే మిగిలేనా అన్నప్పుడు అసలు గొప్ప పాట అండి. అంతే గొప్పగా మళ్ళీ అదే అంత తీవ్రమైన నిరాశతో పాడిన బాల సరస్వతి వెంటనే లలితకు అందం చూడవయ్యా ఆనందింది పొంగారే పొంగారే సోయగము అన్నప్పుడు ఆ స్వరఖండికలు ఎంత జీవస్వరాలు అవి అసలు ఆ రెండో నిషాదం ఉందే ఆ పొంగారే సోయగము విందు సేయగా ఆ కిక్ అట్లే అసలు చంద్రముఖి పాత్ర తీరంటే అంతే కదా, అప్పుడు చంద్రముఖి ఔచిత్యమే అంతే కదా. రంగరంగేలిగా ఆడి పాడేమయ్య అందం చూడవయ్య, అసలు అది గొప్ప పాట అండి, గొప్ప పాట బాల సరస్వతి. ఆ వెంటనే ఇంకా కళ ఇదని నిజం ఇదని ఇంకా దాని గురించి చెప్పలేదు. అసలు ఎంత గొప్ప పాట కళ్యాణి రాగం అది. అసలు సుబ్బరామన్ గారి కళ్యాణి రాగం చాలా విలక్షణంగా ఉంటుంది. ఆ కళ ఇదని పాటను కూడా వకులాభరణ రాగం, కళ్యాణి, కైసిక, కాకలి ఈ ప్రయోగాలు చాలా దైవాలని మాలింతే అన్న చోట విషాద తీవ్రత చాలా చక్కగా మనకు ద్యోతకమవుతుంది అనమాట. ఏ పాటకు ఆ పాట మణిపోసండి. అందులో ఇంకా కుడి ఎడమైతే ఇంకా ఎంత చర్చ అయినా చేయొచ్చు ఆ పాట గురించి. అసలు ఇంతవరకు అందులో మేడలోన అలపైడి బొమ్మ అన్నప్పుడు ఆ అలపైడి బొమ్మ ఎవరో ఇప్పటికీ క్వశ్చన్ మార్కే, జనాలకు తెలియదు. ఆ పాటలో అర్థం అసలు ఆ మేడ ఉన్నతిని అది సంగీత పరంగా మనకు గొప్పగా ఉంటుంది కదా, సాహిత్య పరంగా అసలు ఎవరు ఆ నీడనే చిలకం ఎవరు, ఎవరికి అందని అలపైడి బొమ్మ ఎవరు, అసలు అది ఇప్పటికీ మనకు శేష ప్రశ్నే అది. వెంటనే చెలియలేదు చెలిమి లేదు ఆ పాట, అన్ని పాటలు తానే మారిన అనే పాట ఎంత గొప్ప. అసలు ఇంక అందులో నటులు ఎంత గొప్ప వాళ్ళండి. నాగేశ్వరరావు, ఒక సావిత్రి, లలితే కాకుండా ఆ సహాయ నటులు కూడా ఎంత గొప్పగా చేశారండి. అందులో సిఎస్ఆర్ గారి గురించి చెప్పండి సార్ కొంచెం. ఎవరండి? సిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి. సిఎస్ఆర్ మహానటుడండి, అందరినీ మించిపోయారు. ఆయన గురించి కొత్తగా చెబితే ఆల్ ఇండియా రేడియోకి బాలమురళీకృష్ణ పరిచయం చేసినట్టు ఉంటుంది. ఇవాళ సిఎస్ఆర్ గురించి చెప్పుకోవడం. ఆయన మహానటుడు, ఎంత అసలు ఔచిత్యాన్ని ఎరిగి నటించే నటుల్లో గొప్ప వాళ్ళు. ఆ చివరిలో ఒక బిట్టు, ఆ కొడుకు వచ్చి రావులపాలెం వాడట, రావులపాలెం అట, అతన్ని మనం చూడాలి, మన పిన్నికి తెలుసుంటుంది కదా, ఎవరో కనుక్కుంటావంటే నీకేం మతిపోయిందా అంటాడు. అట్లా మంచి ఆ మాడ్యులేషన్ గాని ఔచిత్యం గాని గొప్పగా చేశారండి ఆయన. మంచి అంటే ఒకటండి, అది అలా సువర్ణ యోగం సిద్ధించింది వినోద సంస్థకు. అందరూ తెర వెనుక గాని తెర ముందు గాని అందరూ గొప్ప వాళ్ళు. ఆ జోడి, ఆ కలయిక అనేది అలా కుదిరింది అనమాట. దేవదాసు సినిమాకి అలా కుదరకపోతే ఇన్నేళ్ళైనా అది నిలబడే సినిమా కాదు కదా. ఎందుకంటే ఎన్ని సినిమాలు అంతకు ముందు తీసిన వినోద వారి దేవదాసు సినిమా కాలగర్భంలో, శాంతి సినిమా కాలగర్భంలో కలిసిపోలేదు. కాబట్టి అలా కొన్ని సార్లు అలా సువర్ణ యోగాలు సిద్ధిస్తాయి. అది మన అదృష్టం కొద్దీ, లేకపోతే అలా కుదరవండి. ఆ మన వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్, నాగేశ్వరరావు గారి నటన, సీనియర్ సముద్రాల గారి సాహిత్యము, సుబ్బరామన్ గారి సంగీతము, ఘంటసాల గారి గాత్రము, ఇవన్నీ గొప్పగా సిద్ధించాయన్నమాట. తర్వాత 22 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 74లోనేమో కృష్ణా విజయ నిర్మల గారి దేవదాసు సినిమా చాలా అత్యద్భుతంగా వారు కూడా తయారు చేయడం, రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో మళ్ళీ దేవదాసు సినిమాని, పాత దేవదాసు సినిమాని కూడా రిలీజ్ చేశారు కదా. అవును. సో ఆ విశేషాలు ఏమైనా గుర్తున్నాయి మీకు? అప్పట్లో ఈ దేవదాసు, కొత్త దేవదాసు, తర్వాత కొత్త దేవదాసు పోటీగా పాత దేవదాసు ఎన్ని రోజులు ఆడింది, ఎలా ఆడింది, అప్పుడు ఎలా రెస్పాన్స్? అంటే నాగేశ్వరరావు గారు మళ్ళీ కృష్ణ గారి దేవదాసు వచ్చినప్పుడు మళ్ళీ అది రిలీజ్ అయింది 74 ఆ ప్రాంతాల్లో. ఆ సినిమా హైదరాబాద్ లో శత దినోత్సవం జరుపుకునింది. ఆ సందర్భంగా ఫంక్షన్ కూడా చేశారు. అప్పుడు ఫిలిం సర్కిల్ వాళ్ళు ఏదో ఒక ఉత్సవం అది ఏర్పాటు చేశారు. అప్పుడు అందరికి మళ్ళీ షీల్డ్లు అవి ఇచ్చారు. దాంట్లో వాణిశ్రీ చీఫ్ గెస్ట్, వాణిశ్రీ అందరికి బహుమతులు ఇచ్చారు. శివాజీ గణేషన్, వాణిశ్రీ వచ్చారు ఆ సభకు. అది స్వామినీరు కూడా ఆ సందర్భంలో, దేవదాసు సినిమా సందర్భంగా స్వామినీరు కూడా ఒకటి వేశారండి. 75లో ఫంక్షన్ అది జరిగింది. 74-75 నాకు ఈ క్షణానికి 74లో అనుకుంటా కదండి. అదే 74 అనుకుంటాను. బట్ 75-74 నాకు
అది వెంటనే గుర్తులేదు. కానీ మొదట్లో మాత్రం దేవదాసు సినిమా తమిళనాడులో కూడా 67 వారాలు ఆడింది. సిలోన్లు, మధురై, చింతామణి, ఇట్లా అక్కడంతా మధురై ఆ ప్రాంతాల్లో అంతా 67 వారాలు ఆడింది 3 ఆటలతో. 23 అట్లా. మళ్ళీ హైదరాబాద్ లో రెండోసారి 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో 365 రోజులు ఆడింది సినిమా. ఏమైనా అవార్డులు కానీ ఏమైనా అలాంటివి వచ్చినట్టు ఏమైనా మీకు గుర్తుందా? ఏమండి, ఇన్నేండ్ల తరువాత మళ్ళీ మనం ఒక్క రోజు కూడా మర్చిపోకుండా దేవదాసుని గుర్తు చేసుకుంటున్నాం. అంతకు మించిన అవార్డు కావాలండి? ఇప్పుడు ఇన్నేండ్ల తర్వాత మళ్ళీ పని కట్టుకొని దేవదాసుని గుర్తు చేసుకుని వాళ్లకు ఆ బతుకున్న వాళ్లకు శుభాభినందనలు, చనిపోయిన వారికి మనం శ్రద్ధాంజలులు అర్పిస్తున్నామంటే అంతకు మించిన అవార్డు కావాలండి? ఇది ఇప్పుడు కంపెల్ల రవిచంద్రన్ గారు చెప్పినటువంటి విశేషాలు మనం విన్నాం కదా. అసలు దేవదాసు చిత్రం అంటే నాకు పిహెచ్డి లాంటిది అని చెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటుండేవారు. సరే, ఇప్పుడు మనకు ఒక కాల్ అందుబాటులోకి వచ్చారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు తరంగా అండి. నమస్కారం, నేను రత్నప్రసాద్ మాట్లాడుతున్నాను న్యూజెర్సీ నుంచి. రత్నప్రసాద్ ఒకటి కన్ఫర్మ్ చేసుకుందామని, కృష్ణ దేవదాసు తీసినప్పుడు వాళ్ళు పాత దేవదాసు కొన్ని అండర్ గ్రౌండ్ లో పెట్టేద్దాం అనుకున్నారంట. అప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి తెలిసి నాగేశ్వరరావుకి హింట్ ఇస్తే దాన్ని కొన్నారని అన్నారు, కాపాడారని అన్నారు. ఎంతవరకు నిజం? అయితే రామారావు గారి సంగతి నాకు తెలియదండి. అయితే ఒక్కటి విషయం మాత్రం తెలుసు, అప్పుడు కృష్ణ గారి దేవదాసు వచ్చిన సమయానికి అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఆరోగ్యం బాగాలేదు. వారు అమెరికాలో ఉన్నట్టున్నారు అప్పుడు. అయితే అప్పటికే వారు నిజాం అంటే దేవదాసు సినిమా యొక్క నిజాం హక్కులు వారి దగ్గరే ఉండేవి. ఎందుకో తీసుకున్నారు ఆయన, ఆ హక్కులు కొనుక్కున్నారు. అప్పుడు ఆ హక్కులు కొనుక్కున్న తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఎక్కడో అమెరికాలోనో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. ఈ సినిమా ఇట్లా దేవదాసు కృష్ణా విజయ నిర్మల ఇలా కాంబినేషన్లో సినిమా వస్తున్నది, రిలీజ్ చేస్తున్నారు, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అన్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పారట, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి మన సినిమా కూడా దేవదాస్ సినిమా రిలీజ్ చేసేయండి, ఆ సినిమా అంటే నాకు ఎంతో అభిమానము అని చెప్పడం జరిగింది. అయితే మరి ఎన్టీ రామారావు గారు చెప్పడం వల్ల చేశారా ఏంటనేది అది ఒక్కటి మాత్రం నాకు కూడా అంతగా తెలియట్లేదు, గుర్తులేదు నాకు ఆ విషయం. ఇది మాత్రం తెలుసండి. అప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆ సమయంలో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేద్దాం, రిలీజ్ చేయడం వల్ల ఆయన కొంచెం ఆర్థికంగా కూడా నిలదొక్కున్నారు. అప్పుడు కొంచెం ఇబ్బందులు పడ్డారు, కొన్ని సినిమాల్లో నష్టాలు వచ్చినాయి ఆయనకి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి వల్ల కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అనారోగ్య పరిస్థితి వల్ల. వాటన్నింటిని సర్దుకోవడానికి కూడా అది కొంచెం ఉపయోగపడిందని చెప్పి ఆయన ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా నాకు గుర్తండి. ఇంకా ఏమన్నా మాట్లాడతారండి దేవదాసు గురించి? నేను మాట్లాడలేదు, మీరు బాగా చెప్తున్నారు, వింటూ ఉన్నానండి. ఓకే అండి, ధన్యవాదాలు కృష్ణప్రసాద్ గారు. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన నాగేశ్వరరావు గురించి ఎలాగో ప్రస్తావన వచ్చింది మనకి కదా, నాగేశ్వరరావు గారి ప్రస్తావన వచ్చింది కనుక ధన్యవాదాలండి రత్నప్రసాద్ గారు. ఓకే, థాంక్స్. రైట్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందాక నేను చెప్పినట్టుగా వారు దీన్ని ఏదో ఒక నటుడిగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు, వినోద వాళ్ళు, మనం తీసేసుకుంటున్నాము, నటించాలి అనేటువంటి అలాంటి ఫీలింగ్ ఉండేది కాదు ఆయనకి. నిజానికి ఎలాగైనా సరే వాళ్ళంత ఖర్చు పెడుతున్నారు, మనం ఇది శరత్ బాబు బెంగాలీలో నవల మీద కూడా ఈయనకు కూడా ఒక రకమైనటువంటి మంచి ఆ నవల మీద మంచి అభిప్రాయం ఉండేది, అలాంటివి తీయాలని. ఎందుకంటే అంతకు ముందు నుంచే మరి మూకీ టైం అండి, ఇప్పుడు కాదండి. దేవదాసు ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? మూకీ టైంలో వచ్చింది అది. 1925లో ఈస్టర్న్ ఫిల్మ్ వారు అండి, ఈస్టర్న్ ఫిల్మ్ వారు వాళ్ళు తీశారు మూకీ సినిమాని. దేవదాసు 1925లో వచ్చింది అది. అక్కడ దర్శకత్వం ఏమో మిత్రా గారు చేశారు, ఫణిబర్మ దేవదాసుగా క్యారెక్టర్ తీసుకుని వేశారు ఆయన. అక్కడితో ఆగలేదండి అది. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకి న్యూ థియేటర్ వాళ్ళు బెంగాలీలో పిసి బారువా దర్శకత్వంలో పిసి బారువానే దేవదాసుగా వేశారు.
సో అక్కడి నుంచి చూసుకుంటే 1935లో మళ్ళీ హిందీలో కూడా వచ్చింది. అదే సంవత్సరం మళ్ళీ వెంటనే తమిళ్ కూడా అరే మనం తీయకపోతే ఎట్టా అని చెప్పి మా తమిళంలో వాళ్ళు దక్షిణ భారతదేశంలో దేవదాసుని తీశారు. ఆ తర్వాత మరొక సుమారుగా 18 ఏళ్ళ తర్వాత కదా తెలుగులో వచ్చింది వినోద పిక్చర్స్ వారి వేదాంతం రాఘవ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సినిమా రిలీజ్ అవటం అయింది. అదే అంతకుముందు నుంచే మరి కేఎల్ సైగల్ గారు కానివ్వండి, తర్వాత పివి రావు గారు కానివ్వండి, ఆ తర్వాత దిలీప్ కుమార్ గారు కూడా వేశారు కదా అక్కినే నాగేశ్వరరావు గారి తర్వాత 1955లో బిమల్ రాయ్ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా తీశారు కదా. ఆ సినిమాలో దిలీప్ కుమార్ మరి దేవదాసుగా నటించారు. ఇక ఆ తర్వాత 74కి వచ్చేటప్పటికల్లి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కృష్ణా విజయ నిర్మల దేవదాసు సినిమాని మళ్ళీ తీయటము. ఇక ఆ తర్వాత మరి ఇంకా అనేక మంది దేవదాసు సినిమాలు కూడా మనకి వచ్చాయండి. సరే చివరిగా మనం చెప్పుకునేది ఏంటంటే షారూఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ వీళ్ళు కూడా మనకి ఒక సినిమాని రిలీజ్ చేశారు. సరే ఇవన్నీ చెబుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమాల్లో మనకి అవన్నీ అంతగా ఎక్కువ ఉండవు, మనకు అంతా కూడా ఎంజాయ్ హ్యాపీ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఒక అద్భుతమైన రచనలు చేసేవారు. ఇది కూడా సీనియర్ సముద్రాల గారు రాశారు. కే రాణి గారు ఈ పాటను పాడారు. ఇది ఎలాగో విన్నారు కనుక నేను కుడి ఎడమైతే అన్న పాట గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ కుడి ఎడమైతే అనేటువంటి పాటని సముద్రాల గారు ఒకళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే నాకు ఆయన రాసింది ఒకటిట కానీ పాడిందేమో ఒకటైపోయింది. ఆయన ప్రేమ గీతంగా రాస్తే అది కాస్త ఇందాక మనకి కంపెల్లి రవిచంద్రన్ గారు చెప్పినట్టుగా ఒక వేదాంత గీతంగాను అద్వైత గీతంగాను మారిపోయింది. అది ఎలా మారింది అంటారా? ఒక్కటి చెప్తే చాలండి మీకు చిన్న సింపుల్. ఏంటయ్యా అంటే అసలు రాసింది కూడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కూడి అంటే ప్రేమికులు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు, వారు ఒక చోటకు చేరారు, కూడి ఎడమైపోయారు అంటే కొన్ని కారణాల వల్ల ఎడమైపోయారు, విడిపోయారు. అలా విడిపోయి అంటే కలిసినటువంటి ప్రేమికులు విడిపోవటం వల్ల అది నిజానికి మనం అనుకుంటాం మనం ప్రేమించేసుకున్నాము ఇక పెళ్లి చేసుకుందాం అని. కానీ అనేకమైనటువంటి కారణాలు దాని చుట్టూ ఉంటే అటు కుటుంబం ఇటు కుటుంబం సమాజము రకరకాల కారణాల వల్ల ఈ రోజుకి లేవా, ఈ రోజుకి ఉన్నాయి కదా మనకి. అలాంటి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి కదా. అలాంటివి వచ్చినప్పుడు మరి సహజంగా వేరుపడటం అనేది జరుగుతుంది, విడిపోవడం అనేది జరుగుతుంది. అలా కూడి ఎడమైతే అనేటువంటి అర్థంతో ఆ ప్రేమ భగ్న ప్రేమ కనుక ఆ పదం రాశాట ఆయన, కూడి ఎడమైతే అని. కానీ మరి సుబ్బరామన్ గారు దగ్గర ఒక ఆయన ఇంకో తమిళుడు ఉండేవాడు, సంగీత దర్శకులు, సంగీత అసిస్టెంట్ ఒక ఆయన ఆ టైంలో ఈ కంపోజ్ చేస్తున్నప్పుడు అక్కడ మరి ఎందుకో మరి అది ఏం తేడా వచ్చిందో రాగంలోనో మరి ఎక్కడ ఏదో ఒక మాత్ర తేడా వచ్చిందో ఏమిటో తెలియదు కానీ దాన్ని కూడి బదులుగా కూడి అన్నారు. దాంతో ఏమైపోయింది పాట అంతా కూడా కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో, ఓ కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో, సుడిలో దూకి ఎదురీదక అన్నట్టుగా మారిపోయింది. అది ఎక్కడ కూడి ఎడమా, ఎక్కడ కుడి ఎడమండి. దాంతో ఏమైపోయింది, ఒక భగ్న ప్రేమిక హృదయాన్ని ఆవిష్కరించాల్సినటువంటి గీతం ఒక వేదాంత గీతంగా మారిపోయింది. అందుకనే ఈ గీతం గురించి ఇప్పటికీ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. గట్టిగా మాట్లాడితే దేవదాసులోని ఈ పాట కానివ్వండి, ఒక సన్నివేశం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పిహెచ్డి చేయాల్సినంత సబ్జెక్ట్ అన్నమాట ఇది. అందుకనే అన్నారు అక్కినే నాగేశ్వరరావు కూడా, అసలు నేను ఈ సినిమాలో నటించడం వల్ల నటన సరే ఎలా ఉంది ఏమిటి, ఎలా చేయాలి ఏం చేయకూడదు, ఎలా పట్టుదలగా మనం చేయాలి అనేది నేర్చుకున్నాను, ఇది నాకు పిహెచ్డి లాంటిది అన్నారు. ఆయనే అలా అంటే మన సినిమా చూస్తూ ఉంటే అందులో వచ్చేటువంటి అనేకమైనటువంటి మెలికలు ఉంటాయి, కొన్ని అనుమానాలు వస్తుంటాయి. అదేవిధంగా ఇదే పాటలో మీరు ఇంకొక విషయం కూడా గమనించండి. మేడలోనే
అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ కొండలే రగిలే వడగాలి నీ సిగలో పువ్వేలో నీ సిగలో పువ్వేలో. ఈ పాటలో ఎంత అర్థం ఉంది. ఈ చరణం తీసుకుంటే మనకు ఒక కాల్ వచ్చింది, వారి ఒక అభిప్రాయం కూడా తీసుకున్నాం, కాలర్ అభిప్రాయం. తర్వాత నేను దీంట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని నేను చెప్తాను మీకు. హలో, వెల్కమ్ టు తరంగా అండి. నమస్కారం అండి, నాగకృష్ణ ఎలా ఉన్నారు? నమస్తే అండి సార్, మీ నామధేయము? వరప్రసాద్, న్యూయార్క్ అండి. వా వరప్రసాద్ గారు, మాకు వరములు కురిపించడానికి వచ్చిందిరా, సంతోషము. మీకు వరములు కురిపించడానికి వరమే సార్. దేవదాసు గురించి 2 ముక్కలు పలికిన అదిను మాకు వరమే కదా మిత్రమా. అది ఇప్పుడు దానికోసమే చేశారు. వింటూ నాకు ఖాళీ దొరికితే తెలంగాణ పెట్టుకుని కారులో వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా. ఆఖరికి ఈ మధ్య అలవాటు ఏమైందంటే బాత్రూమ్ వెళ్తూ కూడా అక్కడ పెట్టుకొని వింటూ స్నానం చేస్తున్నాం. అలా అయిపోయింది. అంటే ఎక్కడికైనా మీతోటి వచ్చేది అని చెప్పి ఈ మధ్య ఒక టెలిఫోన్ వాళ్ళు వేస్తుంటారు. మీరు అడవిలోకి పోయినా ఎడారిలోకి పోయినా కానీ మా సిగ్నల్ పనిచేస్తుందని. అవును, అలా డెవలప్మెంట్ అది. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తరంగా పట్ల మీకున్న అభిమానానికి కూడా ధన్యవాదాలు. చెప్పండి దేవదాస్ గురించి. ఇది కుడి ఎడమైతే మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ కూడి ఎడమైతే అని రాశారు మొదట అని అన్నారు కదా, అది జరిగే ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ జరుగుతూ ఉన్నాయండి. నేను ఆ మధ్య విన్నది ఏంటంటే, ఈయన మన చిరంజీవి గారికి ఒక పాట పాడాడు, నార్త్ ఇండియన్, ఉదిత్ నారాయణ, రామ చిలకమ్మ అని. అదంతా అది నేను విన్నది ఏంటంటే, రాసిన ఆయన రామచిలకమ్మ అని రాస్తే ఆ పాడేటప్పుడు ఆయనకి ఆ భావం తెలియక తెలుగు ఆయన కాదు కదా, ఈయన ఒత్తిచ్చాడు, దీర్ఘం పెట్టాడు. అమ్మ చిలకమ్మ అంటే అది కూడా బాగుంది అని ఉంచేశారు. అది కూడా బాగానే ఉంది. రామ్మ అంటే రమ్మని, రమ్మని రామచిలకమ్మ. అలాగే ఈ కుడి ఎడమ కూడా మీరు అన్నట్టుగా ఆ కుడి ఎడమ అయితే అది సాహిత్యంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అవి సూపర్ హిట్లు అవుతున్నాయి. అలా జరిగింది పొరపాటు అయినా కూడా. అవునండి, చాలా చక్కగా చెప్పారు. తర్వాత నేను మీకు చెప్పండి సార్, ఇంకా మీ అభిప్రాయం కూడా చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. మంచి అద్భుతమైన విషయం నా దగ్గర ఒకటి చెప్పాలనుకున్నా. చెప్పండి వింటాను. అయితే మీరు షేర్ చేసుకోండి. ఇందులో ఒక ప్రశ్న ఇస్తున్నాను మీకు. మేడలోని అలపైడి బొమ్మ ఎవరు? ఆ మేడలో ఉన్నటువంటి ఆ పైడి బొమ్మ ఎవరు? నీడనే చిలకమ్మ, ఆ నీడన ఉన్నటువంటి ఆ చిలకమ్మ ఎవరు? కొండలే రగిలే వడగాలి ఏమిటి? అది నీ సిగలో పూలేనో అంటే ఆ పూలలో ఉన్నటువంటి ఆ రగిలే వడగాలి ఏమై ఉంటుంది? వీటికి సింబాలిక్గా ఏమిటంటారు? నేను అనుకోవడం సాహిత్యం అక్కడ కొండలే రగిలే వడగాలి నీ సిగలో పువ్వు, ఆ పువ్వు వాడిపోతుంది కదా, పువ్వు ఎందుకనేమో మరి సిగలో పువ్వు ఎందుకు ఆ వడగాలి? అయ్యా గురుగారు, నేను పెద్దల నుంచి తెలుసుకున్నటువంటి విషయము, మేము చర్చలో పాల్గొన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి విషయాలు చెప్తాను. వరప్రసాద్ గారు, ఇక్కడ మేడలోని ఎక్కువసేపు అందరిని ఇబ్బంది పెట్టదలుచుకోండి, ఎందుకంటే టైం కూడా అయిపోతున్నది మనకి. మేడలోని అలపైడి బొమ్మ అంటే అందరూ ఏమనుకుంటారంటే పార్వతిగా వేసినట్టు పార్వతి అనుకుంటారు. పైడి బొమ్మ అంటే మనం ఎక్కువగా స్త్రీలింగానికి వాడుతుంటాం కదా. బొమ్మ అంటే అబ్బో అందమైన బొమ్మ అంటే అనుకుంటాం. కానీ ఇక్కడ ఎలా వాడారంటే, అలా పైడి బొమ్మ అంటే సంపన్న వర్గాలు ఉండేటువంటి ఆ సువర్ణ భవంతిలో ఉండి నివసించేటువంటి ఆ పైడి బొమ్మ ఎవరయ్యా అంటే, పార్వతిని పెళ్లి చేసుకున్నటువంటి ఆ ముసలాయన. ఆ ముసలాయన నీడన, ఆ నీడలో ఉన్నది ఎవరయ్యా? ఆ చిలకమ్మ. ఆ చిలకమ్మ మరెవరో కాదు, ఆ పార్వతినే. ఇకపోతే ఆ 2 అయిపోయింది, సమస్య పరిష్కారం చేసాం మనం అనుకుందాం. కొండలే రగిలే వడగాలి. ఇక కొండల్లో రగిలేటువంటి ఆ భయంకరమైనటువంటి వేడిగా ఉన్నటువంటి ఆ వడగాలి ఈ భగ్న ప్రేమికుని యొక్క శ్వాస. ఆ శ్వాసట నీ సిగలో అంటే ఆ పార్వతి యొక్క సిగలో పూలేనే ఉంటాయి. అంటే పూలు మామూలుగా వాసన ఇస్తాయి, మంచి వాసన ఇస్తాయి కదా. కానీ ఇక్కడ వడగాలి లాంటి ఆ సెగ ముక్కుల నుంచి వచ్చినటువంటి ఆ భగ్న ప్రేమికుని యొక్క ఆ గాలి, ఆ వేడి గాలి పూల వాసనగా మారి ఆమెకి ఎప్పుడూ కూడా
అది ఆ సెగ తగులుతూనే ఉంటుంది. అంటే ఆమె మెమరీలో మర్చిపోదామన్నా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఎవరయ్యా అంటే అది దేవదాసు యొక్క ప్రేమ చిహ్నం, ఆ వడగాలి. అంత అర్థం ఉందన్నమాట. కనుక నేను ఇందాకే చెప్పాను, దేవదాసు గురించి ఎన్ని పిహెచ్డీలైనా చేయొచ్చు మాస్టారు. వరప్రసాద్ గారు మీరు కూడా వచ్చి ఇక్కడ ఒక యూనివర్సిటీలో పిహెచ్డీ చేయడానికి అప్లై చేసుకుంటే అద్భుతంగా మీకు మనకి చాలా మందికి పిహెచ్డీలు వస్తాయి దీంట్లో. అవును, అసలు దేవదాసు ఒక ఎన్ని భాషల్లో వచ్చింది, తర్వాత అయ్యి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అది అజరామరమైంది. అవునండి, ఆ సినిమా అసలు నాగేశ్వరరావు గారికి చూపించింది ఆ సినిమాయే. ఆయన కళను బయటికి తీసింది, బయటికి ఆయన రాగలిగింది కూడా ఆ పాత్రలోనే. అవునండి. ఎంత అంటే అందరికి ఎవరన్నా కొద్దిగా తాగి చెడిపోతున్నా, కొద్దిగా గడ్డం పెంచినా, కొద్దిగా మార్చిపోయిన బట్టలు వేసుకున్నా కూడా ఏంటో దేవదాసులో ఉన్నాం అనే స్థితికి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారండి అయ్యా వరప్రసాద్ గారు. చివరిగా నేను చెప్పాల్సినటువంటి అంశం దగ్గరకు వచ్చేసారు మీరు. మీకు ఎలా తెలుసో ఏమో కానీ కరెక్ట్గా అడుగులు ముందుకు పడ్డాయి మీవి. విషయం ఏమిటంటే దేవదాసు పిరికివాడా, ఆయన తండ్రి ముందు తన ప్రేమను ధైర్యంగా చెప్పలేనటువంటి వాడా, ఆయన తండ్రి మాట కాదనలేక ఇలా తాగుడికి బానిసైపోయాడా, అసలు శాంతం మొత్తం పిరికివాడేనా అతను? చాలామంది ఏమంటుంటారంటే దేవదాసు పిరికివాడని చెప్పి మన వాళ్ళు సాహితీ ప్రియులు కానీ చర్చల్లో కానీ వచ్చినప్పుడు ఎవరన్నా కానీ భగ్న ప్రేమికుడయ్యి అమ్మ నాన్న మాట కాదనలేక ఇంట్లోనే ఉండిపోయి గడ్డాలు పెంచుకొని తర్వాత మందు కొట్టేసి బార్లు వెంట తిరిగి లేకపోతే వేరే వేశ్యాలుడై అమ్మాయి కనపడితే అట తిరిగేసి అలాంటి వాళ్ళ కొంతమంది చూస్తుంటాం, ఎదురుగుంటాం మనం. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ భగ్న ప్రేమికులు వీళ్ళంతా. వీళ్ళు నవయుగ దేవదాసులు అని అంటుంటాం, వీళ్ళు పిరికి వాళ్ళు అంటాం మనం. కానీ నిజానికి దేవదాసు నిజంగా పిరికివాడా అంటే, ఇప్పుడు నా ఉద్దేశం అయ్యా దేవదాసు నిజంగా పిరికివాడు కాదేమో, మరీ అంత పిరికివాడు కాదు. నిజంగా కనుక పిరికివాడైన అనుకుంటాం అంటే మంచితనం అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ పాడు చేయడం ఎందుకు అనేసి బయటపడకుండా తనలో తను బాధపడుతూ ఆ బాధని ఆ మందు ద్వారా తాగడం లిక్కర్ ద్వారా తను శిక్షించుకున్నాడే గాని తన దురదృష్టాన్ని తను బాధపడ్డాడే కానీ నేను అలాగే పిరిగిదాను అదని అయితే అనుకోవట్లేదండి. ఇప్పుడు ప్రేమలోని ప్రేమ పండలేదు వాళ్ళది. కరెక్ట్ అండి. దేవదాసులో ఒక మంచితనం ఉంది, దేవదాసులో ప్రేమను త్యజించేటువంటి గుణం ఉంది. తనను తాను అంటే ఇప్పుడు అంటాం మనం ఆడవాళ్ళని ఎలా పోలుస్తుంటాం మనం, కరిగిపోయే కొవ్వొత్తి అంటాం. కానీ నిజానికి మగవాడు కూడా కరిగిపోతాడండి. ప్రేమ అనేటువంటి జ్యోతిని వెలిగించగానే అతను కూడా కరిగిపోతాడు మాస్టారు. అలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం మనం. కనుక దేవదాసు చివరిగా ఒక్క మాట సార్, మనకు టైం అయిపోతుంది. ఆయన నిజంగా పిరికివాడు కాదు. నిజంగా పిరికివాడైతే ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర ఎదురుబడి, నాన్న నేను పార్వతిని ప్రేమిస్తున్నాను, పార్వతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. వాళ్ళ నాన్న పాత్ర వేసిన వారు ఎస్వి రంగారావు గారు. ఆయనతో చెప్తారు డైరెక్ట్గా. చెప్పినప్పుడు ఆయన ఎస్వి రంగారావు వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, దేవదాసు ఫాదరు, అరే అబ్బాయి నీ ప్రేమ సంగతి ఎలా నువ్వు ఎలాంటి అమ్మాయిని ప్రేమించావురా, అమ్మాయిలను అమ్ముకునేటువంటి వంశస్థులు రా వాళ్ళని నువ్వు ఎలా ప్రేమిస్తావు, మనదేమో జమీందారీ వంశము, కాబట్టి నువ్వు ఎలా ఈ ప్రేమని హర్షించము, మన కుటుంబం అంతా కూడా ఎలాంటి వాళ్ళు అంతా కూడా జమీందారీ సంబంధాలు చూసుకున్నాము అని అంటాడు. నాన్న అంతస్తుల కోసం నా ప్రేమని నేను త్యజించాల్సిందేనా, అదెట్లా కుదురుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడేటప్పుడు ఈయన వాళ్ళ ఫాదరు పిస్టల్ తీసి, నువ్వు అయితే నన్ను చంపేసి ఆ తర్వాత నువ్వు ఇక నీ ప్రేమను నువ్వు నిజం చేసుకుంటావో ఏమైనా చేసుకో అంటాడు. అప్పుడు ఆ తండ్రిని కాలు చంపుకోవడం అనేది ఎవరికైనా కుదురుతుందా అండి? సో ఆ రకమైనటువంటి పరిస్థితులు రావడం వల్ల నా భార్యని నా తండ్రిని చంపుకున్నానే భార్య సుఖం కోసం, నా ప్రేమ కోసం జీవితాంతం ఉంటది. అవునండి, అందుకని ఆ కారణం వల్ల వెనుకాడికి వేశాడే కానీ నిజంగా పిరికివాడైతే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడేవాడేనా? కనుక మాట్లాడాడు, ఎదురుగా నిలబడ్డాడు. ఒకటి గొప్ప నిలబడి మాట్లాడాడు ఆ కాలంలో, మీరు గుర్తుపెట్టుకోండి. సో అక్కడ నిలబడి మాట్లాడాడు కనుక దేవదాసు మరీ అంత పిరికివాడు కాదు అన్నది నా అభిప్రాయం మాస్టారు వరప్రసాద్ గారు. సరే, మరి దీంతో మీరు ఏ విధంగా ఏకీపిస్తారనేది శ్రోతలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అంటే దేవదాసు